సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. తెలుగు పద్య రచన శిక్షణ ఈ కార్యక్రమాన్ని శ్రీ వింజమూరి బాలమురళి గారు నిర్వహిస్తున్నారు. ఇది మూడవ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ స్వాగతం. శ్రీ బాలమురళి గారికి స్వాగతం. ధన్యవాదాలు మాస్టారు. సంస్కృతి సంపద ఛానల్ ద్వారా పద్య రచన అభిలాషులందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ, గత క్లాస్ లో తెలుగు పద్య రచన పద్ధతిలో ఆటవెలది పద్య లక్షణాలు మనం నేర్చుకున్నాం. ఆటవెలది పద్యం రచించటంలో మెలకువలు ఎలా ఉంటాయి, ఏ విధంగా మనం ఆటవెలది పద్యాలని రాయాలి, ఈ రోజు క్లాస్ లో తెలుసుకుందాం. ఉదాహరణకి ఒక సబ్జెక్ట్ ఏదో ఒక అంశం మీద మనం కవిత్వం రాస్తాం. కాబట్టి ఆ అంశం అనేది ఏమిటి అనేది ఈరోజు తీసుకుందాం. ఆటవెలది మనకి పద్యంలో ఈ రోజు మనకి ముఖ్యంగా ఉండేటువంటి అంశం ఏమిటంటే, ఆటవెలదికి అంశం ఏదో ఒకటి, ఏదైనా సరే చెప్పచ్చు. మీరు చెప్పినా పర్వాలేదు, లేదా నన్ను చెప్పమన్నా పర్వాలేదు. ఏ అంశం మీద మనం చెప్పుకుంటాం. ఉదాహరణకి నవ్వు అనేటటువంటి ఒక టాపిక్ మనం తీసుకుందాం. ఈ అంశం మీద మనం ఆటవెలది పద్యం రాయాలి. రాసేటప్పుడు ఎలా రాస్తాం ఏమిటి అనేది మనం చూద్దాం. ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోవచ్చు. అంటే కాదేది కవితకు అనర్హం అని కదా అంటారు. అందువలన నవ్వు అనేటటువంటి అంశం మీద ఆటవెలది పద్యం ఎలా రాస్తాం. ఆటవెలది పద్య లక్షణాలు ఒకసారి జ్ఞాపకం పెట్టుకోవాలి. మనకి ఛందస్సు ఏంటది? 3 సూర్యగణములు, 2 ఇంద్రగణములు, ఒక పాదం మొదటి పాదంలోని, రెండవ పాదంలో వరుసగా 5 సూర్యగణములు ఉంటాయి. ఇది ఆటవెలది తాలూకు లక్షణం. ఇనగణ త్రయంబు, ఇంద్ర ద్వయంబు, హంస పంచకంబు ఆటవెలది. దీని ప్రకారం మనం ఆటవెలది పద్యాలు అనేవి రాయవలసి ఉంటుంది. అంతేకాకుండా యతి మైత్రి అక్షరాలు కూడా మనం నేర్చుకున్నాం. ఏ ఏ అక్షరాలకి ఎత్తి చెల్లుతుంది, ఆయాహాలకు ఎత్తి చెల్లుతుంది, ఈ ఏలకు ఎత్తి చెల్లుతుంది, అలాగే గాఖాలకు ఎత్తి చెల్లుతుంది. ఇలా ఏ ఏ అక్షరాలకి యతి మైత్రి చెల్లుతుంది అనేది మనం రాసుకున్నాం, మీకు వాట్సాప్ గ్రూప్ లో పంపించాం. అవన్నీ జ్ఞాపకం ఉంటే అప్పుడు మనం పదములను ఛందోబద్ధమైనటువంటి ఒక అమరికలో చట్టంలో మనం పేర్చవచ్చు. అప్పుడు పద్యం తయారవుతుంది. తర్వాత దానికి అలంకారం ఎలా చేస్తాము, దానికి శబ్దాలంకారాలు ఎలా యాడ్ చేస్తాము, దానికి మిగతా భావాలు అనేవి ఎలా యాడ్ చేస్తాం అనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడు దీని గురించి రాయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇనగణ త్రయము, ఇంద్రద్వయం. చూడండి, నేను రాస్తున్నాను. నవ్వు నవ్వరాదు, నవ్వు నవ్వరాదు, నలుగురి మధ్యలో. ఇది చూడండి, ఒక పాదం. ఇదేంటిది? ఆట వెలది పద్యపాదం కదా. ఇది మన సొంతంగా తయారు చేసినటువంటి పద్యం. ఏ పుస్తకం నుంచో కాపీ కొట్టింది కాదు. మన సొంతంగా మనం మాటలు తయారు చేసుకుంటాం. మాటలు అందరికీ అర్థమయ్యే రీతిలో మనం తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఎలాగ వాటిని అరేంజ్ చేస్తున్నాం చూడండి. ఇనగణ త్రయము అన్నారు కాబట్టి 3 సూర్యగణాలు రావాలి. కాబట్టి నవ్వు, నా అనేది గురువు. ఎందుకు? వాకిందవా ద్విత్వాక్షరము కనుక ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరం గురువు, ద్విత్వాక్షరానికి దీర్ఘం లేదు కాబట్టి లఘువు. అలాగే ఇక్కడ కూడా వాకిందవా ద్విత్వాక్షరం, దానికి ముందున్న అక్షరం గురువు, వా దీర్ఘాక్షరం కాదు కాబట్టి లఘువు, రా అనేది దీర్ఘాక్షరం కాబట్టి గురువు, దు అనేది ఏకమాత్రాక్షరం కాబట్టి లఘువు. 3 సూర్యగణాలు వచ్చినాయి కదా మనకి. ఇక్కడ 3 సూర్యగణాలు నవ్వు నవ్వరాదు అని మనం రాసుకున్నాం. తర్వాత ఏమిటి రావాలి? 2 ఇంద్రగణాలు రావాలి. ఇంద్రగణాలు ఏమని చెప్పుకున్నాం? నల, నగ, తల, హ, ర, త.
భగణము, రగణము, తగణము, నల గణము, నగ గణము, సల గణము. ఇవి ఇంద్రగణములు. సూర్యగణములు ఏమిటి? హ మరియు నా. హాకి గుర్తులు ఏమిటి? గురువు, లఘు. నగణానికి గుర్తులు ఏమిటి? యమాత రాజపాంశంలో నా, స, య అనే అక్షరాల సమూహం నగణం. కాబట్టి లఘువు, లఘువు, లఘువు. ఎందుకంటే ఈ 3 అక్షరాలు కూడా ఏకమాత్ర అక్షరములు కనుక. కాబట్టి ఇక్కడ హగణం రావాలి లేదా నగణం రావాలి, 3 సూర్యగణాలు రావాలి. కాబట్టి ఇక్కడ 3 సూర్యగణాలు మనకు వచ్చాయి కదా, విభజించుకున్నాం. తర్వాత పద్యము రాసేటప్పుడు ఇక్కడ మొదటి అక్షరము లేదా రెండవ అక్షరం, ఈ పద్యానికి లక్షణాలు ఏమిటని చెప్పుకున్నాం. ఆటవలది పద్యానికి యతి స్థానాక్షరం 4వ గణం మొదటి అక్షరం. అంటే ఇక్కడ 1, 2, 3 గణాలు అయిపోయి, ఇది 1వ గణం, ఇది 2వ గణం, ఇది 3వ గణం. 3 గణాలు అయిపోయాయి. ఈ 3 గణాలు అయిపోయాయి కనుక 4వ గణం మొదటి అక్షరం ఈ నాతో యతి మైత్రి కలిగి ఉన్న అక్షరమని అవ్వాలి. ద ద ద ధ నా వర్గంలో నా అనే వర్గ పంచమాక్షరం కదా. కాబట్టి ఇక్కడ నాతో ప్రారంభించాం, ఇక్కడ కూడా నాతోనే ప్రారంభిస్తున్నాం. లేదా వర్గ పంచమాక్షరాలకు బిందు పూర్వక వర్గాక్షరాలతో ఎత్తి చెల్లుతుంది. అంటే ఏంటి? ఇంత, ఇంద, త, థ, ద, ధ కదా. ఇలా ఉన్నటువంటి పదాలు మనం ఇక్కడ ఏమైనా చేసుకున్నాం అనుకోండి, పదం కరెక్ట్గా సంధితో కలిపి చేసుకున్నాం అనుకోండి. సంధి లేదు ఇక్కడ, చూడండి, సంధి వేరు చేయబడింది. నవ్వు, నవ్వ, రాదు, నలుగురి మధ్యలో. ఈ నలుగురి అనడానికి ఇక్కడ రాదు అనడానికి సంధి లేదు. వేరు పదాలతో సులభంగా మనం ఇక్కడ రాసుకున్నాం. సంధి కలిపితే మనకేంటంటే సంస్కృత పదాలని మనం సంస్కృత ప్రత్యయాల్ని వాడుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే సౌలభ్యం కోసం. మామూలు తెలుగులో కూడా రాసుకోవచ్చు. మన తాలూకా ఊహాశక్తి ఎంత ఎక్కువ ఉంటే అంత చక్కగా మనకి పద్యం అనేది వస్తుంది. ఎందుకంటే కవి నవనవోన్మేషశాలని ప్రతిభామత కవిత్వం అనేది ఎలా ఉండాలి? నవనవోన్మేషశాలని ఎప్పుడు నిరంతరము కూడా కొత్తదనాన్ని చూపించేది. ఎలా కవిత్వం కొత్తదనాన్ని చూపిస్తుంది? ప్రతిభామత, ప్రతిభ ఉన్నటువంటి కవి యొక్క ధీశక్తి ఆధారంగా కవిత్వం అనేది కొత్తగా కనిపిస్తుంది అనమాట. ప్రతిసారి కొత్తగా ఉంటుంది. ఆయన ఏం చెప్పినా కొత్తగా ఉంటుంది. అందువల్ల మనం కొత్తగా చెప్పడానికి మన తాలూకా ధీశక్తిని ఉపయోగించుకోవాలి. మన బుద్ధిని, మన ఆలోచన శక్తిని, మన పరిధిని ఎంత చక్కగా మనం వాడుకోగలిగితే మనకున్నటువంటి భాషా సామర్థ్యాన్ని, పదముల మీద మనకున్నటువంటి పట్టు, ఎన్ని పదాలని మనం ఎంత చక్కగా మనం వాడగలం అనే దాన్ని బట్టి పద్యం తాలూకా అందం అనేది ఆధారపడుతుంది. పద్యం తాలూకా చమత్కారం అనేది ఆధారపడుతుంది. చమత్కారాలు, అలంకారాలు, శబ్దాలంకారాలు, వాటి గురించి మనం తదుపరి, అది నెక్స్ట్ స్టెప్. ఇప్పుడు కేవలం మనం పద్యాన్ని ఛందసాధారంగా ఆ మూసలో ఎలా అక్షరాల్ని అమర్చాలి అనే దాని మీదే మనం ఇప్పుడు ఫోకస్ చేస్తున్నాం. అది ముందొచ్చేస్తే ఆ తర్వాత దానికి అలంకారాలు ఎలా జోడించుకోవచ్చు, వ్యంగ్యం ఎలా జోడించుకోవచ్చు, శబ్ద అలంకారాలు ఎలా చేస్తారు. సో ఇప్పుడు శబ్ద వైచిత్రి, తర్వాత ఏంటంటే అందులో రసోత్పత్తి ఎలా జరుగుతుంది, శయ్యా సౌభాగ్యం ఎలా ఉంటుంది, మార్గవం ఎలా తీసుకురావాలి, లాలిత్యం ఎలా తీసుకురావాలి, ఇవన్నీ కూడా తదుపరి అంశాలు. క్రమానుగతంగా మనం నేర్చుకుంటూ ఉంటే మనకు వచ్చేటువంటి ఇవన్నీ లక్షణాలు, సామర్థ్యాలు. కాబట్టి అవన్నీ మనం పెంపొందించుకుందాం. ముందు ఇది నేర్చుకోవాలి. కరెక్ట్ ఛందస్సు చెడిపోకుండా పదాలని మనం ఎలా అమర్చవలే. ఎనగణ త్రయంలో ఇంద్రత్రయము. ఇంద్రగణాలు ఏమిటి? నరనగ సర్పంతులు అని చెప్పుకున్నాం కదా, వీటికి కూడా గణ విషయం చేద్దాం. నా ఏకమాత్రాక్షరం లఘువు, లు ఏకమాత్రాక్షరం లఘువు, భూ ఏకమాత్రాక్షరం లఘువు, రీ అనేది కూడా ఏకమాత్రాక్షరం. కాబట్టి ఇది నల. మధ్యలో దా కింద యా అనేది సంయుక్తాక్షరం. దా కింద యా అనేది సంయుక్తాక్షరం కనుక సంయుక్తాక్షరములకు ముందున్న అక్షరములు గురువులు. ఆ సూత్రం ప్రకారం ఇక్కడ మా అనేది గురువు అవుతుంది. యా దీర్ఘం లేదు కాబట్టి లఘువు, లో అనేది దీర్ఘాక్షరం కాబట్టి ఇది గురువు అవుతుంది అన్నమాట. అంటే ఇదేమైంది? రాజభ రాజభాషలో
ఇది లగనం అయింది. అంటే నల ర అనేవి ఏమయ్యాయి? రెండు ఇంద్రగణాలు అయ్యాయి. ఇక్కడ ముందు హ హ హ అనేటటువంటివి మూడు సూర్యగణాలు అయ్యాయి. ఒక హ, రెండవది, మూడు సూర్యగణములు, రెండు ఇంద్రగణములు. ఎత్తి ప్రాసలు సరిపోయా లేదా ఇది కూడా చూసుకోవాలి. నాలుగవ గణం మొదటి అక్షరం, ఇది నాలుగవ గణం కదా. ఇక్కడ మనకి ఈ మొదటి గణం తరగా మొదటి గణం ఏదైతే ఉందో మొదటి అక్షరం సరిపోయిందా లేదా? ఇక్కడ నా ఉన్నది, యతి నాలుగవ గణం మొదటి అక్షరం నా అయింది కాబట్టి యతి సరిపోయింది. యతి స్థానాక్షరం నాలుగవ గణం మొదటి అక్షరం నా వచ్చేసింది, అయిపోయింది. ఒకవేళ రాకపోతే మళ్ళీ ఆట వరకు పద్య లక్షణానికి వెళ్ళిపోవాలి. మొదటి అక్షరానికి సరైన అక్షరం ఇక్కడ రాలేదనుకోండి, అప్పుడు ఏం చేయాలి? రెండవ అక్షరానికి ప్రయత్నించాలి. రెండవ అక్షరం ఏముంది? వా ఉంది, ద్విత్వం. ద్విత్వమే అవ్వక్కర్లేదు. ఇక్కడ ఉన్నటువంటి రెండవ అక్షరం అనేది మొదటి అక్షరం దీర్ఘం అవ్వాలి. ఇక్కడ చూడండి హగనం ఉంది కదా, మొదటిది గురువు, రెండవది లఘువు అవ్వాలి, రెండవది వా మాత్రమే అవ్వాలి. వాకి సంబంధించినటువంటి అక్షరాలు అంటే అసలు ఏ స్వరంతో కూడినటువంటి వా అయినా పర్వాలేదు. అంటే ఆ ఈలో ఏదైనా మనకు సరిపోతుంది. అంటే వా వి వే ఓ ఇలా ఏదైనా సరే. అలా మనం గణం ఇక్కడ ప్రాస యతి వాడవచ్చును అనే నియమం ప్రకారం ఇక్కడ మొదటి అక్షరం యతి సరిపోకపోతే, అంటే మొదటి అక్షరంతో నాలుగో గణం మొదటి అక్షరానికి యతి చెల్లని పరిస్థితులలో, అంటే అలాంటి యతి కూర్చడానికి మనకి పదములు అందని పరిస్థితుల్లో జ్ఞాపకం రాలేదు, మనకి పదం రాలేదు. అప్పుడు మరి వేరే మార్గం ఏమిటి అంటే ఇంకో మార్గం అనుకుంది. దేర్ ఇస్ అనదర్ ఆప్షన్. ఏమిటి? ప్రాస యతిలో ఉన్నటువంటి అక్షరం ప్రాసాక్షరం ఏమిటి? ప్రాసాక్షరం అంటే పద్య పదాల్లో రెండవ అక్షరం ప్రాస. ప్రాసాక్షరం ఏమిటి? ఇక్కడ ఉంది, వా ఉంది. ఇక్కడ వా తాలూకా స్వరాలతో మనకి ప్రాస యతి వేసేటప్పుడు స్వరాలతో సంబంధం లేదు. అంటే అది ఊకి ఊఏ ఉండాలి, లేకపోతే ఊకి వే ఉండాలి, ఇలా ఏం లేదు. ప్రాసాక్షరం అక్షరం అది ఉంటే చాలు. వాడితే ఇంకా అందం వస్తుంది. అందాన్ని పెంచాలి, శయ్యా మార్గవాన్ని పెంచాలి, పద్యంలో టాలెంట్ ఇంకొంచెం నాలెడ్జ్ పెంచాలి అంటే మనం దాని తాలూకా రసాన్ని ఇంకొంచెం ఉత్పత్తి చేయాలంటే అవన్నీ మనం ప్రాక్టీస్ చేస్తూ సాధన చేస్తూ అలాంటివన్నింటినీ సాధించుకోవచ్చు. ముందే మనం వీటన్నింటినీ జ్ఞాపకం పెట్టుకొని ఎలా రాయాలనేది ముందు నేర్చుకుంటే తర్వాత అందులో ఈ రసాదులు అలంకారాదులు ఎలా మనం చూపించాలి, ఏ విధంగా మనం చూపించాలనేది మనం చూసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ప్రాస యతి బాగుంది కాబట్టి ఇక్కడ రెండో అక్షరం బా వచ్చేటట్టు మనం ఇంకో పదం ఎన్నుకోవాలి. ఇది మనం ధ్యానం పెట్టుకోవాల్సిన అవసరం. మొట్టమొదటి మనకి ఏం కావాలి? ఆటవెలది అనే పద్యం మనం రాసేటప్పుడు ఆటవెలదికి లక్షణాలు ఏమిటి? ఇనగణత్రయము, ఇంద్రద్వయము. ఇది నా నల, ఇది గా. ఇక్కడ హా 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 అనే మూడు గణాలు హాయ వచ్చే, లేకపోతే హా నా రావచ్చు, లేదా మూడు నా రావచ్చు, ఎలాగైనా రావచ్చు అని చెప్పుకున్నాం ఇంత. ఇప్పుడు దీనికి రెండవ పాదం ఇది ఉంటుంది కదా, రెండవ పాదం నింపాలి. చూడండి ఇప్పుడు ఏం రాశామో చూసుకొని దాన్ని అనుసరించి భావం చెడిపోకూడదు. భావంలో ఏమిటి ఉండాలి? అంతఃసూత్రముగా సంబంధం అనేది ఉండాలి. నాలుగు పాదానికి భావానికి సంబంధం ఉండాలి, అది చూసుకోవాలి. అంటే ఒకే భావాన్ని మనం ఏం చేస్తున్నాం? 4 పాదాల్లో వర్ణిస్తున్నాం. ఉదాహరణ పూర్వకంగానైనా వర్ణించవచ్చు, ఆ ఒకే భావాన్ని పూర్తిగా 4 పాదాలని వర్ణించవచ్చు. ఉదాహరణ పూర్వకంగా వర్ణిస్తే పద్యం ఇంకా చక్కగా వచ్చింది అని మనం చెప్తాం. ఇప్పుడు దీన్ని 4వ పాదం, 2వ పాదం మనం రాయాలంటే మనకి ఏం కావాలి? 5 సూర్యగణాలు కావాలి వరుసగా. ఏమిటి కావాలి? ఇనగణత్రయము, ఇంద్రద్వయము, హంస పంచకంబు ఆటవెలది. 5 సూర్యగణాలు వరుసగా రావాలి. వరుసగా వస్తూ కూడా అక్కడ కూడా 4వ గణం మొదటి అక్షరంతో మొదటి అక్షరానికి ఎత్తి వేసుకోవాలి, లేదా ప్రాస యతి అయినా వేసుకోవాలి. అర్థమైందండి? అదనమాట. ఇప్పుడు ఈ రెండో పాదాన్ని మనం కూడిద్దాం. ఏం రాస్తున్నాం మనం? భావం ఏం రాస్తున్నాం? నవ్వు నవ్వరాదు నలుగురు మధ్యలో. నలుగురు మధ్యలో ఉన్నప్పుడు మనము నవ్వరాదు. మరి అలా అంటే మరి నవ్వడం మానేస్తామా? నలుగురి మధ్యలో ఉన్నప్పుడు నవ్వరాదు అన్న ఉద్దేశం ఏమిటి అంటే దానికి సంబంధించిన భావం కింద రాసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి,
నవ్వు చేటు తెచ్చు. చూడండి ఏం రాసాం మనం ఇక్కడ, నవ్వు చేటు తెచ్చు అని రాసాం. ఎప్పుడు అంటే అందరూ వాళ్ళు అపార్థం చేసుకున్నప్పుడు. నలుగురు మధ్యలో నవ్వితే నవ్వు చెడు తెస్తుంది. కానీ ఇక్కడ మళ్ళీ 4వ గణం వరకు వచ్చేసాం మనం. చూడండి ఇక్కడ ఒకసారి, ఇది ఆలోచించి రాయవలసినటువంటి విషయం. ఇక్కడ ఏం రాసుకున్నాం మనం, ఒకసారి చూడండి. నవ్వు గురువులకు చేటు తెచ్చు అయిందా? నవ్వు చేటు తెచ్చు. తర్వాత 4వ పదంలో మనకి ఏం కావాలి, ఇక్కడ ఆలోచించాల్సింది నా. ఇక్కడ మొదటి అక్షరం ఉన్నది కాబట్టి ఇక్కడ మొదటి అక్షరం నావాలి, లేదా నాతో కానీ కుదరకపోతే వాతో మనం ఏర్పాటు చేసుకోవాలి. చూడండి, నవ్వు చేటు తెచ్చు నలుగురు అప్పుడు. నా ఇక్కడ నా మొదటి అక్షరం ఉంది కాబట్టి ఇక్కడ నాతోనే నేను ప్రారంభించాను. ఈ వాక్యం అసలు ప్రాసయతి వాడనే లేదు. ఎప్పుడు నవ్వు అనేది చేటు ఎప్పుడు తెస్తుంది అంటే, నలుగురి మధ్యలో ఉన్నప్పుడు ఉప్పు పకాలమని నవ్వితే దానివల్ల మనకి చేటు కలుగుతుంది. ఒక భావం కంప్లీట్ గా రెండింటిలోని సంపూర్ణమైందా? ఒక భావాన్ని పూర్తి చేశాం, భావంతో పాటు వాక్యాన్ని పూర్తి చేశాం. వాక్య పూర్ణ, భావ సంపూర్తి, ఈ రెండు కూడా మనం ఒక జతగా 2 పాదాల్లో మనం చూపించాం కదండి. అంటే అసందర్భమైనటువంటి నవ్వులు నవ్వడం వలన చేటు వస్తుంది. అది టార్గెట్, మన లక్ష్యం ఏమిటి అంటే అది. అందువల్ల ఇలా రాసాం అంటే ఇప్పుడు ఏమైంది, ఆటగదిలో 2 లైన్లు మనం రాసేసుకున్నాం. ఏంటి పెద్ద పెద్ద పదాలు మనం వాడాం చూడండి, నవ్వు చేటు తెచ్చు నరులకు ప్లస్ అప్పుడు నరులకు అప్పుడు. సరిపోయిందా? అంటే ఇక్కడ అన్ని సూర్యగణాలు వచ్చాయా? చూడండి ఇక్కడ మొదటిది ఏంటిది, ఇది హాగణం, రెండోది కూడా హాగణం, మూడోది కూడా హాగణమే, 4వది నాగణం, 5వదేమో నాగణం. 5 సూర్యగణాలు వచ్చాయా లేవా? వచ్చాయి కదా. ఈయనగణ త్రయము, ఇంద్రద్వయము, హంస పంచకము, 5 సూర్యగణాలు. ఏం రాసాం, ఒక భావాన్ని తీసుకున్నాం, దానికి సంబంధించి ఏదో కొన్ని మాటలు, మనకి మామూలుగా వ్యవహారంలో ఉన్నటువంటి మాటలతోనే మనం ఒక 2 పద్య పాదాలు మనం తయారు చేసాం. అంటే ఒక పద్యంలో 2 పాదాలు మనం రాసాం. మరి 4, 5 పాదాలు కూడా రాసుకోవాలి. మిగతా మరో 2 పాదాలు రాసుకుంటే కానీ పద్యం కాదు కదా. చూడండి ఒకసారి, నవ్వు నవ్వరాదు నలుగురి మధ్యలో, నవ్వు చేటు తెచ్చు నరుల అప్పుడు. ఎప్పుడు 10 మందిలో ఉన్నప్పుడు ప్రకారం నవ్వితే అప్పుడు. నవ్వడమే తప్పని కాదు ఇక్కడ అర్థం. మొత్తం మీద ఒక భావాన్ని మనం వ్యక్తం చేశాం. ఆ పద్యం ఎంత గొప్ప సాహితీ విలువలు కలిగి ఉన్నది అన్నది ఇక్కడ మనకి టార్గెట్ కాదు. ఇప్పుడు మన లక్ష్యం ఏమిటి, పద్యాన్ని రాయగలిగామా లేదా, అదే ముఖ్యం. ఇప్పుడు ఇందులో మీరు ఇలా ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. మీరు ఏదైనా పదం ఇవ్వండి, ఏదైనా అంశం ఇవ్వండి. ఇక్కడ అంశం ఏంటి అనుకున్నాం, నవ్వు అనుకున్నాం కదా, ఇలా తయారు చేశాం కదా, ఇది మీరు నోట్ చేసుకోవచ్చు, లేదంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, సరిపోతుంది. ఇలాగే చిన్న చిన్న పదాలు అలవోకగా వ్యవహారిక భాషలో మనం వాడేటువంటి పదాలతో పద్యాన్ని తయారు చేయొచ్చు. ఇంకొక అంశం తీసుకున్నాం అనుకోండి, ఇంకొక అంశం మీద కూడా ఇలాగే రాయొచ్చు. ఇది ఇక్కడికి నేను అప్పుడు 2వ అంశం తీసుకున్న అంశం మారుతాం.
ఇప్పుడు నవ్వు అనేటువంటి అంశం మీద 2 పదాలు నేను తయారు చేశాను. మిగతా 2 పదాలు ఇంకా ఖాళీగా ఉన్నాయండి. పద్యం కంప్లీట్ అవ్వలే, పద్యం పూర్తవ్వాలిగా, అవి మీకు వదిలేస్తున్నాను నేను. దీనికి సరిపడేటట్టు, ఈ భావానికి సంబంధం ఉండేటట్లు చక్కనైనటువంటి ఉదాహరణని కానీ, లేదంటే దానికి పూర్ణంగా మరో మీ తాలూకా ఒపీనియన్ కానీ, మీ తాలూకా అభిప్రాయాన్ని కానీ 2 పాదాల్లో మీరు రాయవలసి ఉంటుంది. ఆ 2 పాదాల్లో కూడా 3వ పాదం, ఇక్కడ 1వ పాదం, 2వ పాదం, 3వ పాదం. 3వ పాదము 1వ పాదం ఒకేలా ఉంటాయి. కాబట్టి 3వ పాదంలో మళ్ళీ 3 సూర్యగణాలు, 2 ఇంద్రగణాలు 3వ పాదంలో రావాలి. 4వ పాదంలో వరుసగా ఈ 2వ పాదంలో లాగే 5 సూర్యగణాలు రావాలి. ఇది మీకు వర్క్. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వస్తుంది కదా. కాబట్టి ఇప్పుడు అంశం మారుద్దాం. మరొక ఉదాహరణ ఇస్తాను మీకు, ఎలా చేస్తున్నాం చూడండి. ఇక్కడ అంశం అనేది మారుతాం. అంశం మారిస్తే ఏం రాసుకుందాం? సరే, ఫర్ ఎగ్జాంపుల్ విద్య. ఉదాహరణకి నాకు ఇప్పటికీ నా మస్తిష్కానికి, నా మెదడుకి తోచినట్లే నేను ఇక్కడ చెప్తున్నాను. మీరు కావాలంటే మీకు నచ్చినటువంటి అంశం మీద ఇక్కడ రాసుకోవచ్చు. మీరు ఒకవేళ అంశాన్ని ఏదైనా సజెస్ట్ చేసినా దాని మీద రాయడానికి నేను ప్రయత్నిస్తాను, ఇబ్బంది ఏం లేదు. నేను మీకు ఉదాహరణకి పద్యం అర్థం అవడం కోసం ఈ 2వ అంశాన్ని తీసుకున్నాను. విద్య అన్నాను. విద్య మీద ఆటవలది పద్యం చెప్పాలి. విద్య అంటే చదువు, ఎడ్యుకేషన్ కదా. చదువు అయినా విద్య అయినా 2 పదాలు ఒకటే కదా. కాబట్టి దీని మీద ఆటవలది పద్యం రాయాలి. ఏం రాయాలి? ఆటవలది పద్యం రాయాలి. సూత్రం మళ్ళీ ఒకటే, ఇనగణత్రయము, ఇంద్రద్వయము, హంస పంచకము, ఆటవలది. అంటే 3 సూర్యగణాలు, 2 ఇంద్రగణాలు, మొదటి పాదంలోని 2వ పాదంలో వరుసగా 5 సూర్యగణాలు మనకి వచ్చేటట్టు పద్య పాదాలను మనం తయారు చేసుకోవాలి. అలా తయారు చేసుకున్నప్పుడు ధ్యానంలో ఉంచుకోవాల్సిన విషయం ఏమిటి? మొదటి అక్షరానికి 4వ గణం మొదటి అక్షరం ఎది మైత్రి కుదిరేది అయి ఉండాలి. మొదటి అక్షరం ఏది వాడుతున్నామో అది. ఇప్పుడు దీని గురించి మనం రాసుకుందాం. చూడండి, ఇది ఆటవలది మాత్రమే. 3 సూర్యగణాలు, 2 ఇంద్రగణాలు. నేను చూడండి, నేను రాస్తున్నాను, నా బుద్ధికి వచ్చినట్టు రాస్తున్నాను. అర్థమైందా? అంటే సొంతంగా పద్యం ఎలా రాసుకోవచ్చు, మన భావాన్ని ఇక్కడ ఏం చేస్తున్నాం? ఒక పజిల్. ఇది ఒక ప్రహేళిక లాంటిది. ఈ ప్రహేళిక అనే పజిల్ ని ప్రహేళిక అంటారు తెలుగులో. అందుకే పజిల్ అని ఇంగ్లీష్ పదం వాడాను, అది అర్థం కాదేమో అని కోసం. సో ఈ ప్రహేళికలో, ఛందస్సు అనే ఒక ప్రహేళికలో పదాలని నింపుతూ పద్యాన్ని మనం తయారు చేస్తున్నాం. అంతే కదా? ఎంత సులువుగా మనం రాసుకోవచ్చు చూడండి. అంటే ఎంత సులభమో వర్క్ అనేది ఎలా తెలుస్తుంది? మనకి ఎన్ని ఎక్కువ పదాలు వచ్చు, వ్యవహారంలో మనం ఎన్ని ఎక్కువ పదాలు అర్థాలు మనం తెలుసుకుని ఉన్నాం. కాబట్టి మన పదకోశం మన దగ్గర ఎంత ఉంది అనే దాన్ని బట్టి మనకి ఇక్కడ పద్యం రచన ఎలా సాగుతున్నది. నల్లేరుపై బండి నడకలాగా, అంటే తార్ రోడ్డు మీద బండి నడిచినట్లు అని అనుకోవచ్చు. అలా మనకి ఈ పద్య రచన అనేది సాగిపోతుంది అనమాట. ఇప్పుడు చూడండి, విద్య అనే అంశం మీద మనం రాసుకోవాలి. చూడండి, విద్య లేదా చదువు, ఎలా ఆ 2 పదాలు ఏదైనా వాడుకోవచ్చు. చూడండి, విద్య నేర్వకున్న, విలువ లేని దీనిలో ఉన్న, ఇక్కడ చూడండి సంధి కలిసి ఉంది. విలువ లేదు ప్లస్ ఇలాలో ఉన్న, విలువ లేదు ఇలాలో ఉన్న. ఇలా అనేది, ఇలా అంటే భూమి, ప్రపంచం. ఈ ప్రపంచంలో విద్య నేర్వకున్నా, విలువ లేదు ఇలాలో ఉన్న అని ఒక పదం రాసాం. చూడండి, చంద్ర సరిపోతుంది. దాకినయ్య సంయుక్తాక్షరం కాబట్టి దాని ముందున్న అక్షరం గురువు. యా అనేది ఏకమాత్ర అక్షరం కదా, దీర్ఘం లేని అక్షరం కాబట్టి హస్తాక్షరం లఘు. నే దీర్ఘాక్షరం, అంతేకాదు రాకిందవా సంయుక్తాక్షరం. దీర్ఘాక్షరం కాబట్టి గురువు. అంతేకాకుండా
రా కింద వా సంయుక్తాక్షరం కాబట్టి కూడా దాని ముందు ఉన్న అక్షరం నే గురువు అవుతుంది. రెండు రకాలుగా గురువు. రాకి దీర్ఘం ఉందా లేదు కదా, అది హ్రస్వాక్షరం కాబట్టి రాదు. కున్న నా కింద నా ద్విత్వాక్షరం, ద్విత్వానికి ముందున్న అక్షరం గురువు, నాకు దీర్ఘం లేదు కాబట్టి అది రాదు. ఎన్ని అయ్యాయి ఇక్కడికి? 3 గణాలు అయిపోయాయి. 1 2 3 3 గణాలు, 3 సూర్యగణాలు వచ్చాయి కదా. విద్య గురించి మనం రాసిన పద్యం, విద్య నేర్వకున్న విలువ లేదిలలోన, విలువ లే విలువ లే అనేది గురువు. ఇంద్రగణాలు రావాలి ఇక్కడ 2, అది గ్యాప్ పెట్టుకోవాలి. అంతేకాకుండా యతి కూడా సరిపోవాలి. యతి చూడండి, ఇక్కడ మధ్యాక్షరం బికి, ఇక్కడ 4వ గణం మధ్యాక్షరం బికి సరిపోయింది. విలువలే అంటే నగ నగ, ఇక్కడికి గణం విభజన మనం పదాన్ని విభజించుకోవాలి. నా నా సాయ ప్లస్ గా గురువు, కాబట్టి ఇది ఏ గణం? ఇది నగ. అంశం విద్య. తర్వాత లేదు ప్లస్ ఇళ్లలోన లేదు ఇళ్లలోన, కాబట్టి సంధి కలిసింది. వీటికి కూడా గణాలు విభజన చేసుకుంటే లఘువు లఘువు, లో అనే దీర్ఘాక్షరం కాబట్టి నా ఏకమాత్రాక్షరం కాబట్టి లఘువు. సయమా సగణము ప్లస్ ద. చూడండి, నగ సల అనే 2 ఇంద్రగణాలు వచ్చాయి. ఇక్కడ వరుసగా ఆ ఆ ఆ అని 3 సూర్యగణాలు వచ్చాయి. అయిపోయిందా? పదమైందా? అంటే మనం విద్య అనే అంశం మీద ఆటగల పద్యాన్ని రాద్దాం అనుకున్నాం. రాద్దాం అనుకుంటే ఒక భావాన్ని మనం వ్యక్తం చేశాం. విద్య నేర్వకున్న విలువ లేదిలలోన. ప్రపంచంలో విద్య నేర్చుకోకపోతే విలువ ఉండదు, మనిషికి విలువ అనేది పోతుంది, అంటే ఏ మర్యాద అనేది ఉండదు. తర్వాత మరి 5 మనకి సూర్యగణాలు రావాలి కదా. రెండవ ప్రతిపాదన నింపుకోవాలి. ఇక్కడికి కంప్లీట్ చేస్తాం, మన భావాన్ని కంప్లీట్ చేసేసాం. అంటే మొదటి పాదంలో భావం పూర్తయిపోయింది. రెండవ పాదంలో ఇంకేం రాస్తాం? విద్య తాలూకా విశిష్టత గురించి రాద్దాం. విద్య నేర్వకున్న విలువ లేదు అంటే ఇక్కడ క్వశ్చన్ ఏమిటి వస్తుంది? అసలు ఎందుకు విలువ ఉండదు? విద్య నేర్వకపోతే విలువ ఉండదా? చదువు రాని వాడికి విలువ లేదా అనే ప్రశ్నలు మన మనసులో తలెత్తాయి కదా. చాలా మంది ఎంతో ధనవంతులు, చదువు లేని వాళ్ళు, మంచి మంచి వ్యాపారాలు చేసి వృద్ధిలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎంతో గొప్పగా ప్రజలకు సేవ చేసి పేరు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, చదువు లేని వాళ్ళు. అక్బర్ లాంటి చక్రవర్తిని కానీ తీసుకున్నట్లయితే ఆయన చదువు రాదు, భారతదేశాన్ని అందరినీ పరిపాలించారు. అంటే విద్య వలన మనిషికి గౌరవం వస్తుంది, కానీ విద్య వల్లనే గౌరవం వస్తుంది అనడం తప్పు కదా. చూడండి, అంటే ఒక కవిగా మనం ఆలోచించవలసిన పద్ధతి ఇది. ఒక విషయాన్ని మనం ఎదుటి వాళ్ళ మీద మనం సభలో మనం ఒక విషయాన్ని మనం ప్రస్తావించాం. ఆ ప్రస్తావించిన అంశానికి సంబంధించినటువంటి సంబంధిత భావనలని కూడా మనం దాంతో పాటు వాళ్ళ ముందు ఉంచాలి, సభ ముందు. సో ఇక్కడ ఒక సభ ఉన్నది, లేదా మన ఫ్రెండ్సే ఉన్నారు, ఎదురుగా ఉన్నారు, వాళ్ళకి ఈ విషయం చెప్పాలి, విద్య గురించి మాట్లాడాలి, ఒక పద్యం రూపంలో చెప్పాలి. చెప్పేటప్పుడు విద్య నేర్వకున్న విలువలే దిలలోన అని ఒక పదం రాశాము. రెండో వాక్యం రాయాలి కదా. మరి రెండో వాక్యంలో 5 సూర్యగణాలు అంటారు కదా. హా లేదా నా అనే గణాలే కదా ఎన్ని వాడినా సరే. కాబట్టి దీనికి సంబంధించినటువంటి అంశం రాసుకుందాం. విద్య నేర్వకున్న విలువలే దిలలోన విద్య విద్య నేర్వకున్న విలువలే దిలలో. ఇక్కడ ఏమనుకున్నాం మనం? ఎందుకు విద్య నేర్చకపోతే విలువ లేదు అనే దాన్ని కదా భావాన్ని మనం కంటిన్యూ చేద్దాం అనుకున్నాం. అందువల్ల దాన్ని కంటిన్యూషన్ చేద్దాం. విద్య నేర్వకున్న విలువలే దిలలో ఉన్న విద్య
చూడండి, విద్య తెచ్చు మనకు సద్దేశం. సత్ ప్లస్ ఏసము సద్దేశం. ఎందుకు ఇక్కడ ఈ భావానికి విద్య వల్ల మనకి ఏమిటి వస్తుంది అంటే కీర్తి వస్తుంది. ఎందుకు? భద్రహరి పద్యాలు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. విద్యాధ్యాతి వినయం, వినయాధ్యాతి పాత్రత, పాత్రత్వ ధనమాప్నోతి, ధనా ధర్మం సర తత సుఖం. ఇవన్నీ మనం చెప్పు, అది ఒకసారి ఆ శ్లోకం జ్ఞాపకం ఉంది కదా. విద్య నిగూఢ గుప్తముకు విత్తము రూపము పురుషాలికి విద్య యశస్సు భోగరి విద్య గురుండు విదేశ బంధుడు. ఇవన్నీ ఉన్నాయి పద్యాలు. మాట వాళ్ళు చెప్పిన దానికన్నా గొప్పగా మనం ఏం చెప్పట్లే. వాళ్ళు చెప్పిన అంశాల నుంచే కొన్ని అంశాలను మనం తీసుకుంటాం. ఎందుకంటే మన ఇక్కడ పద్యానికి విద్య అనే అంశాన్ని మనం యాడ్ చేయాలి కదా. కానీ వాళ్ళు చెప్తుంటే మనం చెప్తే కాపీ కుట్టినట్టు. అది కాదు, మనం మన సొంతంగా ఏం చెప్తాం అనుకున్నాం అనేది నువ్వు చెప్తే అది నవనవోన్మేషశాలిని అన్నాను కదా ఇందాక, కొత్తగా కనిపిస్తుంది. ఎదుటి వాళ్ళకి మనం చెప్పేది కవిత్వం అనేది ఎప్పుడు కూడా కొత్తగా ఉండాలి. కవయ క్రాంత దర్శనం. అంతేకాకుండా కవి అనేది ఏం చెప్పాలి? లోకోత్తర వర్ణనా నిపుణ కవి. కవిత యొక్క లక్షణం ఏమిటంటే లోకోత్తరంగా వర్ణించుట. లోకోత్తరంగా అంటే నీవు చెప్పిన విధంగా ఇంతకు ముందు ఎవ్వరూ చెప్పలేదు అలా చెప్పాలి. అంటే లోకోత్తరంగా వర్ణించుట అనేది కవిత యొక్క లక్షణమై ఉండాలి. లోకోత్తర వర్ణన ఎప్పుడు వస్తుంది అంటే ప్రతిభ ఉన్నప్పుడు. ప్రతిభ ఏమిటి అంటే ప్రతిభ నవనవోన్మేషశాలిని. కాబట్టి ప్రతిభావంతులకు ఉన్నటువంటి ప్రతిభ ఎప్పుడూ కొత్తగా ఉంటుంది. ఆ ప్రతిభ ఉన్నవాడు లోకోత్తరంగా వర్ణించగలడు. అలా లోకోత్తరంగా వర్ణించినటువంటి వాటిని కవి అంటారు. ఎవరు చెప్పని విధంగా మనం చెప్పగలగాలి. ఇప్పుడు ఇందులో ఈ పద్యం ఈ పాదం రాసుకున్నాం కదా. ఇప్పుడు చూడండి, కవి ఏమిటవుతాడో ఆ విషయాలని పక్కన పెడితే మనం ఇప్పుడు పద్యం ఎలా నేర్చుకోవాలనేది ముందు మన టార్గెట్. బేసిక్స్ మనం ముందు పునాది వేసుకుంటున్నాం. కాబట్టి పెద్ద పెద్ద అంశాల గురించి అలా రాయలేకపోతున్నాం అనేది చింతవద్దు. మనం ముందు పదాల్ని ఆ ఇచ్చినటువంటి ప్రహేళికలో నింపగలుగుతున్నామా లేదా. ఇనగణత్రయంపు ఇంద్రద్వయంపు హంస పంచకంపు ఆటవలది అనే సూత్రానికి సరిపడేట్టు యతి ప్రాస నియమాలతో మనం నింపగలుగుతున్నామా లేదా అది ముందు చూసుకుంటే, తర్వాత దానికి హంగులు అద్దడం, దానికి మిగతా డెకరేషన్స్ అలంకారాలు అవి అందించడం మనం తర్వాత చూద్దాం. ఎందుకు? కవితా కన్యకకి అనేకమైన అలంకారాలు ఉంటాయి. తనువకు శబ్దార్థంబులు, ధ్వని జీవం అలంక్రియా వితానము సొంబులు, తనను గుణంబులు గుణములు, ఘన వృత్తులు వృత్తులవున కావ్యేంద్రియకున్ అంటారు. కావ్యేంద్ర కావ్యము అనేటటువంటి లక్ష్మి ఎలా ఉంటుంది? కావ్య లక్ష్మి ఎలా ఉంటుంది? ఆవిడ తాలూకా రూపం ఏమిటి అంటే తనువకు శబ్దార్థంబులు. శబ్దము అర్థము కావ్యం అనే కన్యకి తనువు అంటే శరీరం. ధ్వని జీవము, ప్రాణం ఏమిటి అంటే ధ్వని. ధ్వని అంటే ఏమిటి? వ్యంగ్యం. అంటే అంతర్ధ్వని చెప్పే పదము తాలూకా అర్థం వేరు, దాని వెనకాతలో ఉన్నటువంటి అర్థం వేరు. శ్లేష శ్లేష వేరు, ధ్వని వేరండి. ఇక్కడ రెండింటికి చాలా తేడా ఉంది. మీరు ఇంకొంచెం డబ్బులోకి వెళ్ళినప్పుడు అది తెలుసుకోవచ్చు. అలంక్రియా వితానము సొమ్ములు అంటే శబ్దాలంకారాలు, మరి తాలూకా ఏంటంటే మనకి అలంకారాలు ఎన్నైతే ఉన్నాయో అలంకారాలే ఆవిడికి అలంకారాలు, ఆభరణాలు. అలంక్రియా వితానము సొమ్ములు, తనరు గుణములు కైసికి మొదలైనటువంటి గుణములే ఆవిడికి. ఈ వృత్తులు ఘన వృత్తులు ఆవిడ కావ్యేంద్రియకులు. కాబట్టి ఇక్కడ గుణములు వృత్తులు వీటన్నిటినీ కలుపుకుంటే అప్పుడు కావ్యం అనే కన్యక అందంగా తయారవుతుంది. ఆవిడ అందంగా మనం తయారు చేయాలంటే వీటన్నిటిని మనం దగ్గర పెట్టుకోవాలి. మరి అంత అందంగా తయారు చేయాలంటే ముందుగా అసలు మౌల్డ్ తయారు చేయాలి కదా. ఒక రూపం అనేది మనం తయారు చేస్తే అందంగా ఎలా తయారు చేద్దాం అనేది తర్వాత ఆలోచిద్దాం. సరేనా? ఇప్పుడు చూద్దాం. ఇక్కడ విద్య దాకిందయ్యా సంయుక్తాక్షరం కాబట్టి వి అనేది గురువు, దాని దీర్ఘాక్షరం కాదు కాబట్టి లఘు. తెచ్చు చాకి తెచ్చా సరే ద్విత్వాక్షరం కాబట్టి దానికి ముందున్న అక్షరం గురువు. చు అనేది లఘువు. మా నా కు ఇక్కడ చూడండి 3 సూర్యగణాలు. ఇక్కడ హా వచ్చింది, ఇక్కడ హా వచ్చింది, ఇక్కడ హా వచ్చింది. తర్వాత సద్య
ధ్యా అనేది మళ్ళీ సంయుక్తాక్షరం, దానికి ముందున్నటువంటి సా గురువు, ధ్యా అనేది లఘువు, స ఏకమాత్రాక్షరం, కానీ మా కిందమ్మా ఇక్కడ ద్విత్వాక్షరం కాబట్టి దాని ముందున్న అక్షరం స గురువు, ము అనేది లఘువు. కాబట్టి ఇది హాగణము, ఇది ఒక హాగణము. అన్ని హాగణాలే వచ్చాయి. అంటే 5 సూర్యగణాలు మనం పూర్తి చేసామా లేదా రెండో పాదంలో? అంటే ఒక స్టెప్ మనం ఒక మెట్టు ఎక్కేసాం. కానీ ఇక్కడ ఇప్పుడు మరో రెండో మెట్టు ఎక్కవలసింది ఏమిటి అంటే ఎత్తి సరిపోయిందా లేదా? మొదటి అక్షరానికి ఇక్కడ 4వ గణం మొదటి అక్షరాన్ని, ఇక్కడ చూడండి 1వ గణం, 2వ గణం, 3వ గణం, 4వ గణం. 4వ గణం మొదటి అక్షరం సా, ఇక్కడ బి. వాకి సాకి ఎన్ని చెల్లదు, మనైతే పద్యం పోయినట్టే కదండి. అంటే అలా కాదు, రెండో చూసుకోవాలి. ప్రాస ఇక్కడ చూడండి విద్య, ఇక్కడ సత్య. ఇక్కడ ప్రాస అక్షరమైనటువంటి త్యాకి 4వ గణంలో 2వ అక్షరమైనటువంటి త్యాకి ప్రాస ఎత్తి వేయబడినది. చూసారా? మొదటి అక్షరానికి సరిపోయినటువంటి మొదటి పదం వి అనే పదంతో లో ఉన్నటువంటి వా మీద కానీ అంటే ఏవో పదాలతో కూడినటువంటి పదం మనం ఇక్కడ వాడవచ్చు. వస్తే అప్పుడు మొదటి అక్షరానికి 4వ గణం మొదటి అక్షరం సరిపోతుంది. కానీ అది నేను చూస్ చేసుకోలేదు. వీతో ఇంకా ఇక్కడ పదం వేయదలుచుకోలేదు. అందువల్ల ఏం చేశాను? ప్రాస ఎత్తి వాడాను. ఇక్కడ ప్రాసాక్షరం ఏంటి అంటే ధ్యా, కాబట్టి ఇక్కడ రెండవ అక్షరాన్ని ధ్యా కింద పెట్టుకున్నాను. ఏమొచ్చింది? సత్యసం. భావం ఎప్పుడు చెడిపోయిందా లేదా చూసుకోవాలి. ఓకే, అక్షరాలను మనం ఒక మూసలో పేర్చేసాం. ఛందస్సు సరిపోయింది. భావం ఏదైనా వ్యక్తం చేసింది ఏమిటి? కిందన వ్యక్తం చేసింది ఏమిటి? దానికి దీనికి భావం కలుగా సంధానం అనేది ఉండాలి కదా. అనుసంధానం లేకపోతే భావం పోతుంది. అక్కడ ఏం చెప్తావు, ఇక్కడ ఏం చెప్తావు, ఏం మాట్లాడుతున్నారా అంటారు. మాటలైనా అంతే, పద్యమైనా అంతే. ఇక్కడ నేనేం చెప్పాను? విద్య నేర్వకుండా విలువ లేదు ఇళ్ళలోన. ప్రపంచంలో విద్య నేర్చకపోతే విలువ లేదు. ఇక్కడ భావం వచ్చింది విద్య తెచ్చు మనం సత్యసము. యశము అంటే కీర్తి కదా, సత్ అంటే మంచి. మంచి కీర్తిని విద్య మనకు తీసుకొస్తుంది. అంటే కీర్తిని సంపాదించడానికి, పేరు ప్రఖ్యాతులు సంపాదించడానికి విద్య ఒక కారణం. దాన్ని సమర్థిస్తూ ఇక్కడ చెప్పుకున్నాం కదా, విద్య నేర్వకుండా విలువలే విధలోన విద్య తెచ్చు మనకు సత్యసం రాసుకున్నాం కదా. అంటే మొదటి పాదం, రెండవ పాదం కంప్లీట్ అయింది. తర్వాత 3వ పాదం మళ్ళీ ఇక్కడలాగే 3 సూర్యగణాలు, 2 ఇంద్రగణాలు. 4వ పాదం ఏమో 5 సూర్యగణాలు. 2 మనం రాసుకోవాలి. ఈ రకంగా మనం ఏంటంటే ఇది మనం పద్యాన్ని రాసుకోవచ్చు. ఒకసారి నోట్స్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఎవరైనా సందేహం ఉంటే అడగవచ్చు. ఇప్పుడు చూడండి, సరిపోతుంది. ఇప్పుడు స్పష్టంగా మొత్తం అంతా కనిపిస్తున్నారు కదా. విద్య నేర్వకున్న విలువ లేదిలలోన విద్య తెచ్చు మనకు సత్యసము. ఇందులో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి వారు ఎవరైనా సరే ఏమైనా సందేహం ఉంటే అడగవచ్చు. సరే, తర్వాత తదుపరి ప్రారంభిద్దాం. ఈ విధంగా ఆటగాళ్ళని మనం నేర్చుకోవచ్చు. ఆటగాళ్ళని నేర్చుకున్న తర్వాత రెండవ దానికి వెళ్దాం. రెండవ దానికి ఏమిటి? కేటగిరీ గురించి మనం చెప్పుకున్నాక దాని గురించి మనం మాట్లాడుతున్నాం. చూడండి, కేటగిరీ 10 లక్షణాలు ఏమని చెప్పుకున్నాము? సూర్యుడు ఒక్కడు, సురరాజులిద్దరు, దినకర ద్వయంపు కేటగిరీ. సూర్యుడు ఒక్కడు అంటే ఒక సూర్యగణము, సురరాజులు అంటే ఇంద్రగణాలు 2, తర్వాత వాటిపైన దినకర ద్వయము. దినకరుడు అంటే మళ్ళీ సూర్యుడే, సూర్యగణాలు 2 అంటే ఒక సూర్యగణము, తదుపరి దాని మీద 2 ఇంద్రగణాలు,
వాటి మీదన 2 సూర్యగణాలు. మనకి తేటగీతి పద్యపాదం అవుతుంది, ఒకటే పాదం వస్తుంది తేటగీతిలో. కాబట్టి అది మనం చూద్దాం. ఆ రకంగా మనం తేటగీతి పద్య లక్షణాలు కూడా చెప్పుకుందాం. దానికి కూడా ప్రాస నియమం లేదు. యతి స్థానం మొదటి అక్షరానికి, 4వ గణం మొదటి అక్షరానికి చెందుతుంది, లేదా 2వ అక్షరానికి ప్రాసాక్షరానికి 4వ గణం 2వ అక్షరంతో ప్రాసయతి వేసుకోవచ్చు. సరే, మరి లక్షణాలు ఏమిటి అంటే ఒక సూర్యగణము, 2 ఇంద్రగణములు, తదుపరి 2 సూర్యగణములు. ఒక సూర్యగణము, 2 ఇంద్రగణములు 3. 2 సూర్యగణములలో మొదటి సూర్యగణం ఏదైతే ఉందో 4వ గణం అవుతుంది. అది దాని మొదటి అక్షరానికి యతి నియమం అనేది మనం యతి సరి చూసుకోవాలి. యతి మైత్రి హల్లులోనేవి అచ్చులు చూసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడతాం, రేపు అంటే వచ్చే క్లాస్ లో ఆటవెలతిలో పద్యాలు మీరు రాసుకుని రండి, వాట్సాప్ లో పోస్ట్ చేయండి. నేను వాటికి కామెంట్స్ రాస్తాను. ఎలా రాశారు, ఏమిటి రాశారు అనేది మీకు అందరికీ తెలుస్తుంది. ఏమండి, ఈ రకంగా మీరు కొత్తగా రాయొచ్చు, మీ భావాలు కూడా ఇంకా వినూత్నంగా ఉండొచ్చు. మరింత ఉత్సాహాన్ని కలిగిస్తే మాకు కూడా కొంత ప్రోత్సాహం అనేది లభిస్తుంది. ఛానల్ సంస్కృతి సంపద ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ మిత్రులకు కూడా తెలియజేయండి. ధన్యవాదాలు. స్వస్తి. తెలుగు పద్య రచన శిక్షణ అనే కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించిన శ్రీ వింజమూరి బాలమురళి గారికి ధన్యవాదాలు.